తెలంగాణలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శల యుద్ధం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే జనగామలో రాజకీయ వేడి రాజుకుంది. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, తాడికొంట రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్యలో మాటల యుద్ధం జోరందుకుంది. జనగామ జిల్లా చిల్ఫూర్ మండలం చిన్న పెండ్యాలలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ వల్లే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, కడియం శ్రీహరి చేసింది ఏమీ లేదంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటల్లో పూర్తిగా అహంకారం కనిపిస్తోంది తప్ప ఏమాత్రం నిజం లేదని కడియం శ్రీహరి మండిపడ్డారు. 24 గంటలు కేసీఆర్ వెంట ఉండి ఆయన్ను బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేసింది పల్లా రాజేశ్వర్ రెడ్డి అని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటలు విని కేసీఆర్ పరిపాలన పూర్తిగా పక్కదారి పట్టిందని, అందుకే తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాతపెట్టి గుణపాఠం చెప్పారంటూ కడియం ఆరోపించారు. మరోవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకున్న పల్లా రాజశేఖర్ రెడ్డికి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కడియం శ్రీహరి మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసు. నీలాంటి వెధవల వల్లే కేసీఆర్ పరిపాలన పక్కదారి పట్టింది. ప్రజలు కేసీఆర్కు గుణపాఠం చెప్పారు. మీ అధికారం, మీ అహంకారం ఎంతకాలం నడుస్తుందో చూడాలి. నిజమైన అభివృద్ధిని తక్కువ చేసి మాట్లాడటం మానుకోండి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని కడియం సవాల్ విసిరారు. అధికారం పోయినా ఇంకా అహంకారపు మాటలు మాత్రం తగ్గట్లేదంటూ దుయ్యబట్టారు. ప్రజల హక్కులను నాశనం చేసి అక్రమ మార్గాల్లో గెలిచిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో పక్కదారి పట్టిన నేతల వల్లే ప్రజలు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు అని అన్నారు. వరంగల్ స్టేషన్ గణపూర్ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని చెప్పుకొచ్చారు. ఎవరైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. ప్రజలకు మేలు చేసే పాలన ఎలా ఉండాలో తాను చూపించానని చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని, బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆలోచించాలి అంటూ కడియం శ్రీహరి హితవు పలికారు.